తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కొత్తగా 3 లేదా 4కి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. మంత్రివర్గ విస్తరణపై ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానంతో మంతనాలు చేశారు. పార్టీ ఇన్ఛార్జితో ఇప్పటికే సీఎం రేవంత్ పీసీసీ చర్చలు పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో ఏ క్షణమైనా క్యాబినెట్ విస్తరణపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. సాయంత్రానికి రాజ్భవన్ నుండి అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ రెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. మహేందర్, ఎటకేలకు తెలంగాణ మంత్రివర్గ సమావేశం అయితే మంత్రివర్గ విస్తరణకైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది హైకమాండ్. మొత్తానికి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసినటువంటి మంత్రివర్గ విస్తరణకు ఇంకా మరికొన్ని గంటల్లో తెరపడినది ఊహాగానాలన్నింటికి. అయితే కొత్తగా మంత్రివర్గంలో మొత్తం 18 స్థానాలు అంటే మంత్రివర్గ స్థానాలు ఉండగా దాంట్లో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా 11 మంది ఇప్పటికే ప్రమాణ స్వీకారం చేశారు. మరొక 6 పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు 3 లేదా 4 మంత్రివర్గ సభ్యులను అయితే కొత్తగా కేబినెట్ తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఎవరిని మంత్రి పదవి అభిరోహిస్తుందనే దానిపైన అయితే ఊహాగానాలు ఇంకా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొత్తగా కొన్ని పేర్లు అయితే వినిపిస్తున్నాయి. ఇప్పటికే పార్టీ అధిష్టానం కూడా దీనిపైన కసరత్తు చేసినట్టుగా తెలుస్తుంది. మరి దీంట్లో ప్రధానంగా ఉమ్మడి నల్గొండ కుల మత ప్రాతిపదికన అలాగే ప్రాంతీయ సమీకరణ నేపథ్యంలో వీటిని మంత్రివర్గ విస్తరణ చేసినట్టు కూడా తెలుస్తుంది. మరి దాంట్లో ఇప్పటికే కొన్ని పేర్లు అయితే చాలా రోజులుగా ఊహాగానాలుగా ఉన్నాయి. మరి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి, నల్గొండ జిల్లా నుంచి కోమటి రాజగోపాల్ రెడ్డి, మహబూబాద్ నుంచి మహబూబ్నగర్ నుంచి వాకటి సిఆర్ఈ, ఆదిలాబాద్ నుంచి గడ్డం వివేక్ ను అదే అవకాశం ఇస్తూ ఉంటుంది అన్నట్టుగా కూడా చాలా వరకు ఊహాగానాలు ఉంది. మరి వీరి పేర్లు ఉంటాయా, ఇంకా కొత్త వారి పేర్లు చేర్చారా అంటే వరుసగా ఇన్ఛార్జ్ వచ్చినటువంటి విషయంలో మరి అప్పటి నుంచి కూడా కసరత్తు చేస్తూనే ఉన్నారు. మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత మొన్న మధ్య కూడా చూసాం. తన నేపథ్యంలో అంటే జిల్లాకు సంబంధించినటువంటి కొన్ని చర్చలు అయితే చేశారు. మరి వీటి నేపథ్యంలో అక్కడ మంత్రివర్గ విస్తరణ గురించి కూడా చర్చలు జరిగాయి. ఆ సమావేశంలో సమీకరణాలు అంటే అలాంటి విషయాలు కూడా తెలివికి వచ్చాయి. మొత్తానికి 18 నెలలుగా అంటే ఎప్పుడెప్పుడు మంత్రివర్గ విస్తరణ అవుతుంది అనేటువంటి పైన అనేక ఊహాగానాలు అవుతున్నాయి. అనేక కారణాల వల్ల ఇదంతా కూడా జాప్యం జరిగిన పరిస్థితి కనిపించింది. గత నెల అంటే మే 15న కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ కూడా చెప్పడం జరిగింది. మే చివరిన లేదంటే జూన్ మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ఆయన చెప్పడం జరిగింది. అన్నట్టుగానే నేడు హైకమాండ్ సిగ్నల్ అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. మొత్తానికి 3 సభ్యులు అంటే మంత్రివర్గంలోకి 3 సభ్యులు ఉండబోతున్నారని తెలుస్తుంది. ఇంకా మిగతా 3 సభ్యులు కూడా ఉండే అంటే ఎవరైతే ఇంకా ఆశ పెట్టుకుంటే ఆశ ఉన్నారో వాళ్ళకి ఇస్తామన్నట్టుగా కూడా దాన్ని అలా పెండింగ్ లో ఉంచాలని ప్రస్తుతానికి 3 సభ్యులను మంత్రివర్గ విస్తరణ తీసుకోవాలన్నట్టుగా కూడా భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి వారి పేర్లు అయితే ఇంకా గతం నుంచి అయితే కొన్ని పేర్లు అయితే వినిపిస్తున్న పరిస్థితి కనిపించింది. దాకా మనం అనుకున్నట్లు అయితే ఇప్పుడు వారే ఉంటారా, ఇంకా కొత్త వారికి ఎవరైనా అంటే వస్తారా అనే దానిపైన అయితే ఇంకా అనుమానంగానే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొన్ని గంటల్లో అధికారికంగా రాజ్భవన్ నుంచి కూడా ఒక అంటే తుది నివేదిక కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇన్నాళ్ళుగా అంటే మంత్రివర్గ విస్తరణకు అనేక ఊహాగానాలు ఉండేవి. మొత్తానికి అయితే వాటన్నిటికీ తెరపడింది అనుకోవచ్చు. మహేందర్, ఈ మంత్రివర్గ విస్తరణలో ఎక్కువగా ఎవరికి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది? అంటే ఇటు కుల సమీకరణాల నేపథ్యంలో అటు ప్రాంతీయ సమీకరణాల నేపథ్యంలో అలాగే ఇప్పటికే సీనియారిటీ బట్టి కూడా చూసుకున్నట్లయితే చాలా వరకు చాలా మంది పేర్లు అయితే వచ్చాయి. చాలా మంది ఆశావాళ్ళు కొంతమంది బాహటంగానే తమకే వస్తుందని చెప్పుకున్న పరిస్థితి కనిపించింది. అయితే గత కొన్నాళ్ళుగా అంటే 10 నెలలుగా మనం చూస్తున్నాం అయితే జాప్యం జరుగుతూనే ఉంది అనేక కారణాల వల్ల. ఆ నేపథ్యంలో కూడా కొన్ని పేర్లు అయితే చర్చకు వచ్చాయి. దాంట్లో ప్రధానంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సుదర్శన్ రెడ్డికి వస్తున్నట్టుగా, నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు కూడా
పదే పదే వినిపించిన నేపథ్యం కనిపించింది. మహబూబ్నగర్ జిల్లా నుంచి వాకిటి శ్రీహరి పేరు కూడా చాలాసార్లు వినిపించిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన అలాగే ఆదిలాబాద్ నుంచి గడ్డ వివేక్ కూడా అవకాశం ఇవ్వాలని సీనియర్ నేపథ్యంలో తమ కూడా ఇవ్వాలన్నట్టుగా కూడా ఈ ప్రతిపాదనలు కూడా వచ్చినట్టుగా తెలిసింది. మరి వీరికి మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కే అవకాశం ఉందా, లేక అధిష్టానం అంటే చాలా వరకు కూడా మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జ్గా వచ్చిన తర్వాత చాలా వరకు కూడా అంటే పార్టీ గ్రౌండ్ లెవెల్లో కూడా చూసింది. అలాగే ఎవరికి మంత్రివర్గం అంటే రాబోయే ఎన్నికల్లో స్థానిక ఎన్నికలు కూడా వస్తున్న నేపథ్యంలో చాలా వరకు గ్రౌండ్ లెవెల్లో కూడా తాను సమీక్ష సమావేశాలు కూడా ఏర్పాటు చేశారు. ఆ సమీక్ష సమావేశాల్లో కూడా ఈ విషయాలు కూడా తెర మీదకి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే మరి అలాగే ఇప్పటికే అంటే కుల ప్రాతిపాదికన కూడా ఉన్నట్టుగా అవకాశం కనిపిస్తుంది. మరి ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఒక చెందినటువంటి వారు ఎక్కువగా ఉండడం చూసాం. మరి అలాంటి నేపథ్యంలో మరి అంటే ఆ ప్రాతిపాదికనే మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉన్నట్టుగా కూడా భావించడం జరుగుతుంది. సో మొత్తానికైతే ఇంకా మరి కొన్ని గంటల్లో ఈ సస్పెన్స్ కు తెరపడనుంది. ఎవరికి మంత్రివర్గంలో చోటు దక్కుతుంది అనేది మాత్రం కూడా ఇంకా అంటే ఇప్పుడు ఒక ఉత్కంఠగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే చాలా మంది పేర్లు అయితే ప్రపోజల్ కు అటు హైకమాండ్ దృష్టికి వెళ్ళిన పరిస్థితి కనిపించింది. ఇంకా అందులో ఎవరిని స్క్రూటినీ చేశారు, ఎవరికి పార్టీ అంటే మరి అధిష్టానం మరి ఎవరిని చూస్ చేసింది అనే దానిపైన అయితే మరి కొన్ని గంటల్లో ఈ దానికి అది పూర్తిగా తెరపడే అవకాశం కనిపిస్తుంది. మహేందర్, మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఆ పార్టీ నేతల స్పందన ఏ విధంగా ఉంది? అంటే మొదటి నుంచి కూడా మంత్రివర్గ విస్తరణకు అంటే కాంగ్రెస్ అంటేనే పూర్తి స్వేచ్ఛ స్వతంత్రం ఉన్నటువంటి పార్టీ, ఎవరికి వాళ్ళు తమగా స్వయంగా ప్రకటించుకున్నారు. తమ మంత్రివర్గ ఖచ్చితంగా వస్తుందని కూడా ప్రకటించుకున్న నేపథ్యం కనిపించింది. రాని పక్షంలో పార్టీకి విధేయంగా ఉంటాం కొంతమంది, అంటే పార్టీకి వ్యతిరేకంగా కొంతమంది మాట్లాడిన దాఖలాలు కూడా మనం చూస్తాం. మరి ఇలాంటి నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణ నేపథ్యం అందరినీ కూడా గ్రహించింది, అన్ని విషయాలు కూడా గ్రౌండ్లో లెవెల్ తీసుకుంది. మరి ఆ నేపథ్యంలో కూడా మనం చూడొచ్చు పార్టీకి ఎవరు విధేయంగా ఉన్నారు, పార్టీ ఎదుగుదల అంటే పార్టీ అధికారంలోకి తీసుకొచ్చే క్రమం వరకు ఎవరు కష్టపడ్డారు, గ్రౌండ్లో ఎంతమందికి ఎంత అంటే ఏ మేర క్రెడిబిలిటీ ఉంది, వీటన్నిటిని కూడా దృష్టిలోకి తీసుకున్న పరిస్థితి కనిపించింది. మరి అలాగే జిల్లా వ్యాప్తంగా ఆయా కుటుంబ పరిస్థితి ఏంటి, ఆ కుల ప్రాతిపదికన విషయం ఏంటి, ఆ మంత్రి పదవి అంటే ఇస్తే ఎంతమందికి అంటే ఇదివరకే కంటెస్టెడ్ ఉన్నారు కావచ్చు, ఆ జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి కావచ్చు, అంటే వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకున్న పరిస్థితి కనిపించింది. సో అన్ని కోణాల్లో అన్ని నేపథ్యాల్లో పార్టీకి ఇబ్బంది అంటే ఎవరైతే నిరాశగా అంటే మంత్రి పదవి రాకుండా ఎవరైతే నిరాశగా ఉంటారో వాళ్ళ తర్వాత వాళ్ళతో పార్టీకి ఏమైనా ముప్పు కలిగే అవకాశం ఉంటుందా, వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందా, వాళ్ళ ద్వారా పార్టీకి ఏమైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉందా, వీటన్నిటిపైన కూడా పూర్తిగా క్రియంగా ఆ పార్టీ అయితే అధ్యయనం చేసింది చాలా వరకు. సో అన్ని నేపథ్యంలో అన్ని సమీకరణాలు అన్ని విషయాలు కూడా తెలుసుకొని గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా అన్ని క్లియర్గా తెలుసుకున్న తర్వాత హైకమాండ్కు ఒక లిస్ట్ అయితే ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దాని ప్రకారమే అంటే అర్హులుగా అంటే పార్టీ కోసం ఎక్కువ పనిచేసిన వారు ఆ రకంగానే వాళ్ళని మాత్రం గుర్తించినట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఎవరు ఉన్నారు ఆ లిస్టులో, ఎవరు పార్టీ కోసం మొదటి నుంచి కూడా కష్టపడ్డారు, మధ్యలో పార్టీ మారిన వాళ్ళు కావచ్చు, పార్టీలోకి మరీ తిరిగి వచ్చిన వారు, అలాగే పార్టీ అయితే ఇబ్బందులు ఉన్నప్పుడు ఎవరు నిలబడండి, వీటన్నిటి కూడా అన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మంత్రివర్గ విస్తరణ అయితే కొనసాగుతుంది. వీటిపైన అంటే రాబోయే రోజుల్లో అంటే లోకల్ బాడీ ఎన్నికలు కూడా సమీపంలో ఉన్న నేపథ్యంలో ఇంపాక్ట్ కూడా పడకుండా అంటే అన్ని కోణాల్లో కూడా వీటన్నిటిలో కూడా అన్ని వివరాలు తీసుకొని ఈ అంటే లిస్ట్ అయితే ఇచ్చింది. ఆ లిస్ట్ ప్రకారమే ఎవరికి అదృష్టం భరిస్తుంది అనేది మాత్రం వేచి చూడాలని అంశం అనుకోవచ్చు. థ్యాంక్ యూ మహేందర్.